ప్రతి చిన్న విషయానికి ఎందుకు కలవరపడుతున్నాం? ప్రతి చిన్న విషయానికి ఎందుకు అధైర్యపడుతున్నాం? మన జీవితంలో చెలరేగుతున్న తుఫానులను బట్టి ఎందుకు కృంగిపోతున్నాం? పరిశీలించేయండి. ఎప్పుడైనా సరే నువ్వు ఒక శ్రమను ఎదుర్కొన్నప్పుడు, లేదా ఒక కష్టం నీ జీవితంలో వచ్చినప్పుడు, నువ్వు అనుకోని ఒక శ్రమ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, ఒక తుఫాను లాంటి శ్రమ నీ జీవితంలోకి వచ్చేసినప్పుడు నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలో తెలుసా? భూమి ఆకాశములు సృజించిన దేవుని వైపు ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టి ఆయన వైపు మరలుస్తావో నీలో గొప్ప స్ఫూర్తి వస్తుంది, నీలో ప్రోత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమో తెలుసా, అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాకున్న ఈ చిన్న సమస్యను ఎందుకు తొలగింపడు? ఎందుకు నాకు విజయాన్ని ఇవ్వడు? ఎందుకు దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇవ్వడు? ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు చూడగలుగుతావు. ఆయన వైపు చూడడం వల్ల ప్రోత్సాహాన్ని పొందుతావు. ప్రభునందు ప్రియులరా, ఆయన నామము శక్తిగల నామం. యేసయ్య నామంలో ఉన్న శక్తి అనుభవంలోనికి వచ్చిన వారికి బాగా తెలుస్తుంది. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్ ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మేయండి అని చెప్పలేదు. దేవుని రుచి చూడండి, ఆయన ప్రేమను రుచి చూడండి, ఆయన క్షమించే గుణాన్ని రుచి చూడండి, ఆయన దీన మనస్సును గుర్తించండి. చాలామంది యేసు ప్రభు ప్రేమను రుచి చూడకుండానే మాకు వద్దండి, మాకు అక్కర్లేదండి